నమ్మదగినది పూర్వీకారములకు యోగ్యమైనదని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. గ్రామస్తులారా, ఎవరు యేసు అనగా రక్షకుడు. యేసు అనగా ఎవరికి రక్షకుడు అంటే పాపులైన మానవులను రక్షించడానికి లోకానికి వచ్చిన వాడు. ఈ లోకంలో ఎవరు పాపులంటే మరి వాక్యములతో చదువుతూ ఉంటే నీతిమంతులు లేడు, ఎక్కడ లేడు, అందరూ అంతగా పాపం చేసి దేవుని గురించి మహిమను అనగా మోక్షాన్ని మానవులు పొందలేకపోతూ ఉన్నారు. పాపం చేయకుండా మేలు చేయొచ్చు నీతిమంతుల భూమిలో ఒక్కడనే లేడు. అయితే పాపానికి జీతం లేదండి. మూలంగా పాపం వచ్చే జీతము మరణము అనగా నరకము అని దేవుని వాక్యం సెలవుతున్నది. ప్రియ గ్రామస్తులారా, మానవుడు జన్మ కన్నా పాపాన్ని బట్టి పాపంలో జన్మించి పాపంలో జీవించి చనిపోయిన తర్వాత నిత్యమైన నరకను కోరవలసినవాడుగా ఉన్నాడు. ఈ నరకము మరి నిత్యము మండే అగ్ని బొండం. ఈ నరకంలో మానవాత్మ యుగాలు అల్లాడుతూ ఉండాల. పాతాళంలో వారి బాధ సంబంధమైన పొగ యుగంలో లేచి రాయబడి ఉన్నది. అతి భయంకరమైన వేదరకరమైన స్థలం నుంచి తప్పించబడితే రక్షణ. యేసుప్రభువుతో ఎలాగో సెలవుతూ ఉన్నాడు, నా మాట విని పంపిణీ విశ్వాసించేవాడు నిత్యజీవం కలవాడు, వారి తీర్పులోని కాక మరణంలో నుండి జీవంలోని దాటి ఉన్నాడని యేసుప్రభువు సెలవుస్తూ ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తునామములో విశ్వాసం ఇస్తారో, ఎవరైతే ప్రభువుగా రక్షకుడిగా ఆమోదిస్తారో వారి పాపాలు ప్రాయశ్చిత్తం చేయబడి వారి పరిశుద్ధులుగా చేయబడి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్లకుండా నరకుని స్థాపించబడి నిత్యము మోక్షంలో ఉంటారు, స్వర్గంలో. దాన్ని నిత్యజీవం అంటాం. ప్రియ గ్రామస్తులారా, మానవుడు నరకంలో స్థాపించబడి మోక్షానికి వెళ్ళటమే రక్షణ. ఈ రక్షణ ఎట్లా కలుగుతుంది మానవుడికి అంటే యేసు క్రీస్తు ద్వారా కలుగుతా ఉన్నది. ఆయన రక్షకుడు. ఆయన చేశాడంటే మన కొరకు పాపమైన మన కొరకై కాలం పరిపాలనప్పుడు ఈ లోకానికి శరీరవాడిగా రక్తమాంసాలు పాడివాడయి పాపం లేనివాడుగా జన్మించి పాపం లేనివాడుగా జీవించి పాపమైన మన కొరకై ఆయన యజ్ఞము కావించబడు. అనగా శిలమరాలు వేలాడబడి శిలుడైన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని అర్పించి చనిపోయి సమాధి చేయబడ్డాడు. అప్పుడు 3 రోజులు తిరిగి లేచాడు. అనేక చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి మీ కొరకు నీకు నా కొరకు ఆ రక్తాన్ని చింతన యేసుక్రీస్తు నామములో మానవాడి పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతా ఉన్నది. కారణం ఏంటంటే రక్తము చెల్లించబడకుండా పాపక్షమము కలగదని వాక్యంలో రాయబడి ఉన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, అమ్మాయ్య, నీ కొరకు నా కొరకు పరిశుభ్రమైన రక్తాన్ని కార్చిన యేసు నామములోని మనకి రక్షణ అనగా నరకం స్థాపించబడి మోక్షానికి వెళ్తాం. మోక్షం అంటే పరలోకం, దేవుని స్థలం. అక్కడ నిత్యము దేవునితో కూడా ఉంటాం. ఆ రాజ్యం అక్షయమైంది, యుగాయుగాలు ఉండేది. ఆ రాజ్యంలో దుఃఖము, నిత్యం, ప్రయోజన, కరోరము, చింత ఆఖరి ఎప్పుడు ఉండవు. యుగాయుగాలు దేవునితో కూడా ఉంటాం. లేదా అమ్మాయ, ఈ గొప్ప రక్షణ యేసు నామములో పొందగలుగుతాం. ఆకాశం కింద భూమి మీద మనుషుల ఏ నామమున మానవాడికి రక్షణ దొరకదు, అనగా మోక్షంగా దొరకదు. ఏదేమో అంటే యేసు నామములోనే రక్షణ పొందాలా. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, అమ్మాయ, కనుకనే దేవుడు మానవులందరినీ పిలుస్తా ఉన్నాడు. ప్రయాసపడి పాపారం వచ్చిన సమస్తమైన వాళ్ళారా నాది కండి అందుకు విశ్రాంతిని కలగబోతున్నాను. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, జాతి, మత, కుల, ప్రాంతీయ, భాష బలం లేకుండా, స్త్రీలని పురుషులని బలం లేకుండా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ రక్షకుడు. ఈ నామంలో మనం రక్షణ పొందాలా. కనుకనే సాయంకాల సమయంలో ఈ వార్త మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈ రక్షణ ఉచితం. ఎప్పుడంటే ప్రభు ప్రియులరా, ఇదిగో ఇదే క్రియల కోసం నేనే రక్షణ దినం మిమ్మల్ని స్థలంలో మోకరించి సామాన్యుల విశ్వాసంతో పాపని మనం క్షమించంటే ఆ ప్రేమ దేవుడు ఈ ప్రభు క్షమిస్తాడు. యేసుక్రీస్తు నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాదాలు క్షమించి ఆయన బిడ్డగా చేసుకుంటాడు. ఆయన రాజ్యానికి పాత్రగా చేయబడతాడు. మట్టుకు యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకుని దేవుడైన మృతి నుంచి లేపాడని హృదయంలో
విశ్వాసం ఇస్తే ఈ గొప్ప రక్షణ పొందుకోగలుగుతాం. నీవు నీటి వారు ప్రభు యేసుని విశ్వాసం ఇచ్చండి, గొప్ప రక్షణ పొందుకోగలుగుతారు. వీళ్ళగా మీ కొరకు ప్రార్థన చేసి ముందు వెళ్తాం. ప్రేమగల మా తండ్రి కృపల్లో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు ఒక దాసుడు చెప్పిన వాక్య భాగాన్ని బట్టి మీరు గట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. విన్నవారు విశ్వాసంతో నిజమైన దేవుడు యేసు అని తెలుసుకుని మీ మార్గంలో నడవడానికి కృపయించమని ప్రార్థిస్తున్నాం. ముందున్న పరిచయంలో తోడుగా ఉన్నమాట యేసునంటాడు ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. बोलिए जिंदा खुदावन यीशु मसीह के, శాంతిదాత యేసు క్రీస్తు వారికి, సమాధానకర్త యేసు క్రీస్తు వారికి, ఆత్మరక్షణిచ్చే యేసు క్రీస్తు వారికి, అందరినీ ప్రేమించే యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, కొన్ని మాటలు చెప్పాం. ఎక్కువ తెలుసుకొని పెడితే మా దగ్గర బైబిల్ తీయగలు చిన్న చిన్న పుస్తకాలు ఉన్నవి, భక్తుల యొక్క సాక్ష్యాలు, తిరిగి పత్రికలు ఉన్నాయి. మా ప్రియులు ప్రేమతో వాటిని తీసుకొస్తున్నారు. తొమ్మిది వాటిని తీసుకోండి, చదవండి, సత్యాన్ని తెలుసుకోండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది, పాపం నుండి విడిపిస్తుంది, పరలోక రాజు మార్గాన్ని గురించి మీకు బోధిస్తుంది. ఎక్కువగా తెలుసుకుని పెడితే తెనాలి పట్టణంలోనే హైదరాబాద్లో గరాకా ప్రార్థన మందిరం ప్రతి ఆదివారం ఉదయం అక్కడ 9:30 గంటలకు దైవారాధన జరుగుతుంది. మధ్యాహ్నం దైవారాలు కొడుకులు జరుగుతాయి. మీరు ఇప్పుడు వచ్చిన దేవుని వాక్యాన్ని ప్రేమతో విగ్రహం అందించడానికి దేవుని యొక్క దాసులు మీ కొరకు అక్కడ వచ్చున్నారు. కుల మత విచక్షణ లేదు. మీరు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆత్మరూపణ మీరు క్షేమాన్ని పొందాలని యేసు ప్రభు పుణ్యనామమున ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మీరు దీవించిన దాకా ఈ నెల 27వ తేదీ అవిగ్రస్త ప్రదేశంలో గురాక ప్రార్థన మందిరంలో యవనస్తుల కొరగల ప్రత్యేక తీరిక ఏర్పాటు చేయగలదు. అది మరి ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు అక్కడ జరుగుతుంది. మధ్యాహ్న భోజన వసతి కూడా ఏర్పాటు చేయగలదు. మీరు కూడా నిబంధనలు తీసుకుని యవనస్తులు పట్టించవలసిందిగా పేరుతో మనం చేస్తున్నాం.